ఇప్పుడు మనం ఒక జానపద గేయాన్ని పాడుకుందాం. అయితే ఇందులో మీకు సందింట్లో సారిగాడ అనేటటువంటి ఆ మాటలో సందింట్లో అనేటటువంటి మాట అందరికీ ఒకవేళ అర్థం కాకపోవచ్చు. అయితే ఈ సందు అనేటటువంటి మాటకి తెలంగాణ ప్రాంతంలో అయితే చిన్న గల్లీ అనే అర్థం ఉంది. అలాగే రాయలసీమ ఈ ప్రాంతంలో అయితే ఒక చిన్న సందు అని, గొంది అని అంటుంటారు. అయితే దాని అర్థం ఏంటంటే మనుషులు మాత్రమే నడవడానికి అవకాశం ఉండేటటువంటి ఒక చిన్న వీధిలో ఉన్నటువంటి ఇంట్లో ఉన్నవాడే ఈ సారిగాడు. అయితే ఈ సారిగాడికి సంబంధించినటువంటి ఒక ప్రేమ కథ గురించి వాడి ప్రియురాలు పాడుకునేటటువంటి పాటే ఈ పాట. సరే, మీ నాయనకు తెలిసిందిరో సారిగో, మా నాయనకు తెలిసిందిరో. మీ నాయనకు తెలిసింది, మా నాయనకు తెలిసింది, బొంబాయి పోదాము సందిట్లో సారిగాడా. మీ నాయనకు తెలిసిందిరో సారిగో, మా నాయనకు తెలిసిందిరో. మీ నాయనకు తెలిసింది, మా నాయనకు తెలిసింది, బొంబాయి పోదాము సందిట్లో సారిగాడా. అమ్మగారి ఇంటెనకాల సారిగో గుమ్మాడి చెట్టున్నది, గుమ్మాడి చెట్టు కింద గుద్దులు తిన్నామురో సందిట్లో సారిగాడా. మీ నాయనకు తెలిసిందిరో సారిగో, మా నాయనకు తెలిసిందిరో. మీ నాయనకు తెలిసింది, మా నాయనకు తెలిసింది, బొంబాయి పోదాము సందిట్లో సారిగాడా. అక్కగారి ఇంటెనకాల సారిగో చిక్కుడు చెట్టున్నది, చిక్కుడు చెట్టు కింద చిక్కులు బన్నామురో సందిట్లో సారిగాడా. మీ నాయనకు తెలిసిందిరో సారిగో, మా నాయనకు తెలిసిందిరో. మీ నాయనకు తెలిసింది, మా నాయనకు తెలిసింది, బొంబాయి పోదాము సందిట్లో సారిగాడా. చిన్ననాటి సావాసము సారిగో శిలకంటి కొడుకు బుట్టెరో, ఎత్తుకునే దిక్కు లేక ఏటి పాలాయరో సందిట్లో సారిగాడా. మీ నాయనకు తెలిసిందిరో సారిగో, మా నాయనకు తెలిసిందిరో. మీ నాయనకు తెలిసింది, మా నాయనకు తెలిసింది, బొంబాయి పోదాము సందిట్లో సారిగాడా, సందిట్లో సారిగాడా. ఈ పాట మీకు నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి.